ఎటు చూసినా శ్రీరామ నామస్మరణతో మారుమోగుతున్న పరిస్థితి. అయితే మనం ఒకసారి చూపెట్టచ్చు, పెద్ద పెద్ద హోర్డింగ్స్ ఎలక్ట్రానిక్ సిస్టంతో బిగించేసి ఒక ప్రత్యేక ఆకర్షణీయంగా ఏర్పాటు చేస్తున్న పరిస్థితి. అయితే ఇది మనం చూపెడుతున్న ఇది ఉందో శ్రీకృష్ణ చక్రం అని చెబుతారు. దీనికి సంబంధించి పురోహితులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి. దీనికి అనుగుణమైన శ్రీకృష్ణునికి సంబంధించిన ఒక ప్రత్యేకమైన కాలచక్రాన్ని చూపెట్టే ప్రయత్నం చేస్తున్న పరిస్థితి. దీంట్లో అన్నీ కూడా ఒక ఆధ్యాత్మికమైన అద్భుతాలతో రూపకల్పన చేస్తున్నారు. మనతో పాటు ఒకసారి గురుగారితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అసలు ఇది అంతటికి కారణం ఈ గురుగారే అంతా కూడా ఒక రామమయం, అదేవిధంగా ఒక శ్రీకృష్ణమయం. ఇదంతా కూడా అద్భుతాలమైన ఒక చండీ యాగాన్ని దాదాపుగా 15 రోజుల నుంచి మంచిర్యాలలో కొనసాగుతున్న పరిస్థితి. గురుగారితో మాట్లాడిద్దాం. గురుగారు, ప్రత్యేకత ఏంటి, ఎన్ని రోజులు ఉండబోతుంది, ఏంటి అసలు? ఇది మనం ఫిబ్రవరి 15వ తారీఖు నుంచి మొదట మార్చి 2 వరకు అనుకున్నాం. దీన్నేమో మార్చి 6 వరకు 20 రోజుల పాటు మహాయాగం జరుగుతుంది. ఈ మహాయాగంలో సుమారుగా 500 నుంచి 600 మంది వేద పండితులు వచ్చారు. మొన్నటి వరకు ఉన్నారు, ఇప్పుడు కొంతమంది వెళ్ళారు. దీన్ని అయిత చండీ యాగం అంటే 10,000 చండీ పారాయణలు, 1000 హోమాలు అయితే అయిత చండీ యాగం. అలాగే 14,641 నమ్మకములు, 1331 చమ్మకలు అయితే అతిరుద్రం. అది కాకుండా అక్షర జపం గణపతి, అక్షర సుబ్రహ్మణ్య స్వామి జపాలు జరుగుతుంది. అది కాకుండా సీతారామ సామ్రాజ్య పట్టం సుమారుగా 36 భాగవత రామాయణ పారాయణలు అవుతాయి. అది కాకుండా 1,00,000 పైగా సామ్రాజ్య పట్టాభిషేకం యొక్క ఘట్టం జరుగుతాయి. భాగవతం కూడా సుమారుగా 7 భాగవత హవనాలు అవుతాయి. ఇది కాకుండా సూర్యహవనం, సౌరయాగం, అరుణ పారాయణం, సౌరపారాయణంతో సౌరయాగం జరుగుతుంది. ఇది కాకుండా మనకి చతుర్వేద హవనాలు మనకి ఋగ్వేద, యజుర్వేద, సామవేద, అధర్వణ వేదాలు అవుతాయి. యజుర్వేదంలో ఉండబడేటువంటి శుక్లయజుర్వేదం, శుక్లయజుర్వేదంలో కాను శాఖ, మాధ్యందిన శాఖ ఉంటుంది. వాటిని కూడా హవనం, అభిషేకం, వాటితో పూట పారాయణం, హవనం జరుగుతుంది. ఇవి కాకుండా విశేషమైనటువంటి కార్యక్రమాలు విశేషంగా ఉన్నాయి. రోజు కూడా ప్రత్యేకించి కళ్యాణాలు, ఆ కళ్యాణాలతో పాటు రోజు కుంకుమార్చన, కోటి కుంకుమార్చన, తులసిదళార్చన, బిల్వార్చన, అలాగే దీపోత్సవం, ఇంకా మీరు చూస్తున్న తమలపాకులార్చన, ఇంకా విశేషమైనటువంటి కార్యక్రమాలు ఉన్నాయి. ఇదే కాకుండా మన శివరాత్రికి విశేషంగా అహోరాత్ర అభిషేకాలు జరిగాయి. ఇది విశ్వశాంతిని ఆకాంక్షిస్తూ చేసేటువంటి యాగం అన్నమాట. ఇది ప్రజలు వచ్చినటువంటి భక్తులందరికీ కూడా ఉచితంగానే పాల్గొంటున్నా. అది మీకు తెలిసే ఉంటుంది, నేను చెప్పాల్సిన అవసరం లేదు. డబ్బులు 1,00,000 ఇచ్చినా, రూపాయి ఇవ్వకపోయినా అందరికీ ఒకటే ట్రీట్మెంట్, స్పెషల్ ట్రీట్మెంట్ ఉండదు.